అలాగే తయారవుతుంది, 10 రూపాయలకు 250 రూపాయలకు అమ్ముతున్నారు. ఇదివరకు ఆ 250 రూపాయలు పెట్టి తాగినా కొనుక్కుని అదేదో బ్రాండ్ మేడ్ ఉండేది. ఇప్పుడు ఈ తయారయ్యేటువంటి మద్యం ఎక్కడ తయారవుతుందో తెలియదు, ఎక్కడ ప్యాకింగ్ ఎప్పుడైనా షాపులో కంపెనీలోనే తయారు చేస్తారు. పాత డిస్టిలరీలు అన్ని క్లోజ్ ఆపించి అదైనా రాజకీయ నాయకులు సొంత డిస్టిలరీలు పెట్టుకున్నారు. అప్పుడు తెలుగుదేశం నాయకులు ఉంటారు, ఇప్పుడు వైసీపీ. క్వాలిటీ లేని మద్యం మత్తు సరఫరా అవుతుంది. నేను అనేది మందులో ఈ మందు తాగితే ఇదేదో బూస్ట్ లాగా లేకపోతే కనుక మాల్టోవా లాగా ఉంటుంది ఉంటుందా? క్వాలిటీ మందు అంటే ఏంటి? తొందరగా సచ్చే మందా, ఎక్కువ కాలం బతికే మందా? అంటే ఆరోగ్యం కొద్దిగా గొప్ప తక్కువ దెబ్బతింటుంది. అదే ఏమన్నా పోయి మీరు వస్తే దాంట్లో బూస్ట్ మాల్టో ఏమైనా వేస్తారా? బూస్ట్ మాల్టో వేస్తారు కానీ ఇప్పుడు ఈవేళ సంపూర్ణ మద్య నిషేధం అనేది ఫెయిల్ అయిందండి చాలాసార్లు. సంపూర్ణ మద్య నిషేధం మీద రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే వేళ కూడా 1-2 రాష్ట్రాల్లో అమలు అవుతుంది. గుజరాత్లో అది చిత్తశుద్ధి. వరకు పూర్వం సంపూర్ణ మద్య నిషేధం ఉన్నప్పుడు కూడా మందు విచ్చలవిడిగా దొరికేది సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చేసి. ఇప్పుడు దొంగతనము వ్యభిచారం అనేది చేస్తూనే ఉంటారు సార్, దాన్ని రెగ్యులరైజ్ చెయ్యం కదా. ఇప్పుడు మనం రెగ్యులరైజ్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఇంకా సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది పక్కన పెట్టినాయి ఇప్పుడు పార్టీలు. సరసమైన రేటుకి మందు ఇస్తాం అంటున్నారు. మీకు అర్థమైందండి? అదే అంటున్నాను నేను అనేది. అదే మీ జీవితంలో ఎప్పుడన్నా విన్నారా? దీంతో పాటు శుభ్రంగా పేకాట వ్యభిచారం కూడా చట్టబద్ధం చేస్తే కస్టమర్లు పెరుగుతారు కదా. ఆ స్థితికి దిగజారడం అనేది రాజకీయం అసలు మనం ఎక్స్పెక్ట్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేయలేమండి. కానీ సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది అమలు చేసే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోతే గుజరాత్లో బ్రహ్మాండంగా అమలు చేస్తున్నారు. మీకు అర్థం? అక్కడ సైడ్ ఉంటుంది కానీ కంట్రోల్ చేసే ప్రయత్నం ఎప్పుడు జరుగుతూనే ఉండాలి. జరుగుతాను. ఒకటి ఫైనల్గా ఒక్కటి చెప్పండి. ఈవేళ ఈ మొత్తం వ్యవస్థలు అంటే ఒకవేళ మీరు అనుకున్నట్టు మీరే ఎంపీగా ఉండాలని కోరుకుంటాను, నేను కూడా ఎంపీ అభ్యర్థిగా ఎంపీగా గెలవాలని కూడా కోరుకుంటాను.